హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. సంతోష్ నగర్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో స్మగ్లర్ల గుట్టురట్టయింది. న్యూ ఇయర్ సందర్భంగా నిఘా పెంచిన పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ రవాణా చేసే ముఠా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారన్నారు ఏసీపీ శ్రీనివాస్. పోలీసులను చూసి మాఫియా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించగా నలుగురిని పట్టుకున్నామన్నారు. పరారైన నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్న ఏసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ప్రధానంగా డ్రగ్స్ ముఠాలపై కన్నేసించారు. గత 10 రోజులుగా సౌత్ జోన్ పోలీసులతో పాటు ఇటు వెస్ట్ జోన్ పోలీసులు పబ్లు, రిసార్ట్స్లు అలాగే మరికొన్ని రెస్టారెంట్లలో దాడులు చేసి డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు సౌత్ జోన్ పోలీసుల కార్డన్ సెర్చ్లో ఏకంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాతో పాటు 2 డ్రగ్స్ వాడుతున్న బాధితులు కూడా పోలీసులకు చిక్కడం జరిగింది. ఇవాళ 4కు సంబంధించిన నిందితులను మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు వాడుతున్న డ్రగ్గుని పోలీసులు తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి. కేవలం 5 రూపాయలకు మాత్రమే మెడికల్ షాపుల్లో లభించే ఫోర్టావిన్ డ్రగ్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ డ్రగ్ కేవలం మెడికల్ షాపుల్లో మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మాత్రమే ఇస్తారు. కేవలం 5 రూపాయలకు మాత్రం వీళ్ళు కొనుగోలు చేసి ఆ తర్వాత వీటిని మార్కెట్లో చాలా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఈ 1 ml డ్రగ్గుని తీసుకోవడం వల్ల సుమారు 2 గంటల పాటు మత్తులో ఉంటారు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీపీ శ్రీనివాస్ ఉన్నారు. డ్రగ్స్కు సంబంధించి వీళ్ళు ఎంతకాలంగా వీటిని వినియోగిస్తున్నారు, వీళ్ళకు ఈ డ్రగ్స్ ముఠా ఏ విధంగా చిక్కింది అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మీరు కార్డన్ సెర్చ్లో దొరికారని చెప్తున్నారు. ప్రధానంగా ఈ డ్రగ్ వాడడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వీళ్ళు ఎంతకాలంగా ఈ డ్రగ్ను విక్రయిస్తున్నారు, వాడుతున్నారు? మాకు జనరల్గా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా బైక్ రేసింగ్, హుక్కా ఇట్లాంటి వాళ్ళ కోసమని మేము సెర్చ్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే ఈరోజు ఉదయం ఈ 4 వ్యక్తులు మాకు ఎంబీ ఆర్ట్స్ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నారు. వీళ్ళను పట్టుకొని చూస్తే వీళ్ళ దగ్గర ఒక 162 యాంపిల్స్ మనకు దొరుకుతున్నాయి. వాటిని వీళ్ళు ఎప్పటి నుంచి వాడుతున్నారు అని తెలుసుకుంటే గత 3 సంవత్సరాలుగా వాడుతున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఈ డ్రగ్స్ తీసుకొని కామన్ యూత్కు, మెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూత్కు, మిగతా యూత్కు వీటిని అడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు అడిక్ట్ అయిందే కాక మిగతా వాళ్ళకు కూడా వీళ్ళు అడిక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రగ్ తీసుకుంటే వీళ్ళు కొద్దిగా మత్తులో ఉన్నట్టుగా, చాలా తేలికగా ఉన్నట్టుగా, భ్రమలో ఉన్నట్టుగా ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. అందుకోసం వీళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయారు. అంటే నిన్న మీరు పట్టుకున్నారు వీళ్ళని కార్డన్ సెర్చ్లో. పట్టుకున్న సందర్భంలో వీళ్ళు డ్రగ్ తీసుకొని ఉన్నారా, లేకపోతే మీరు మిమ్మల్ని చూసి పారిపోయారా? ఎలా ఉంది పరిస్థితి? వీళ్ళు డ్రగ్ తీసుకొని ఆ కండిషన్లోనే ఉన్నారు. అడిక్ట్ అయిన కండిషన్లో, డ్రగ్ కన్జ్యూమ్ చేసిన కండిషన్లోనే ఉన్నారు. వాళ్ళ ఫేస్ ఫీచర్స్ అని చూస్తే వీళ్ళు ఏదో సంథింగ్ ఉంది అని మాకు అనుమానం వచ్చింది. అనుమానంలో భాగంగా విచారణ చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఇవన్నీ మాకు బయటపడినాయి. మేమే చాలా ఆశ్చర్యపోయినాం. ఎందుకంటే మా ఏరియాలో ఇలా జరుగుతుందన్నట్టుగా ఈరోజు తెలియడం, వీళ్ళను సీజ్ చేయడం జరిగింది. ఇంకా విచారణ చేసి ఈ మూటా వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంత పెద్ద మొత్తంలో విక్రయం జరుపుతుంది, వాళ్ళు ఎవరెవరికి అందిస్తున్నారు అనేది సమగ్ర విచారణ జరిపి వీటి మూలాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వీటిపైన డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసి అన్ని మెడికల్ షాప్ వల్ల వీళ్ళకు సరైన చర్యలు తీసుకునేటట్టుగా మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి ఈ డ్రగ్స్ పట్టుబడ్డ తర్వాత ముఠా ఏదైతే ఇప్పుడు 4 సభ్యుల ముఠా ఉందో ఇది పట్టుబడ్డ తర్వాత మెడికల్ షాప్కి సంబంధించి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇలాంటి మెడికల్ షాప్స్ ఎక్కడెక్కడి నుండి వీళ్ళు తీసుకొచ్చారనేది దర్యాప్తులో తేలుతున్నా అనేది ఏసీపీ శ్రీనివాసులు చెప్తున్నారు. అలాగే ఈరోజు నైట్ న్యూ ఇయర్ వేడుకలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ క్రమంలో డ్రగ్స్ ఎక్కడెక్కడ విక్రయిస్తారన్నది కూడా సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా తాము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ డ్రగ్స్ ముఠా ఏదైతే 5 రూపాయలకు దొరుకుతున్న డ్రగ్ని మార్కెట్లో 1000 రూపాయల వరకు అమ్ముతున్న డ్రగ్ను ఎటకెలకు సౌత్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ సంబంధించిన యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు కూడా నమోదు చేయబోతున్నారు సౌత్ జోన్ పోలీసులు. కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి ఆస్తులను వేలం వేస్తామని కమిటీ ప్రకటించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ఉమ్మడి హైకోర్టులో వాదనలు జరిగాయి. 3 సంస్థలకు ఆస్తుల వేలం బాధ్యతలు అప్పగించినట్లు కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం కమిటీ నిర్ణయాలను ఆమోదించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.